Hi guys, welcome back to my channel. Today cooking video wangi bath. Those are the ingredients and ప్రాసెస్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని నా దగ్గర వెడల్పు ప్యాన్ లేదు, రైస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మూకుడు తీసుకున్నా. సో ఒక 1 స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసి కొంచెం ధనియాలు వేయాలి. దాని తర్వాత కొంచెం శనగపప్పు, తర్వాత నువ్వులు, తర్వాత మినపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. కలర్స్ అన్నీ చేంజ్ అయిపోవాలి, స్మెల్ రావాలి, మనకి అరోమా వస్తుంది. సో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టుకోవద్దు, మాడిపోతాయి. అవి మిర్చి ఉన్నాయి కాబట్టి మిర్చి ఇంకా నల్లగా అయిపోతాయి. నెక్స్ట్ కొంచెం అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని ఒక 1 మినిట్ అట్లా మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం వంకాయల కోసమని వాటర్, నా దగ్గర పర్పుల్ వంకాయలు ఉన్నాయి, సో నేను అవే వాడుకున్నా. వైట్ వంకాయలు ఉంటాయి, అవి వాడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూను అంటే ఒక 4-5, ఒక ½ ఇంచ్ అల్లం ముక్క, ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, మిర్చి 2 వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం చిన్న, ఒక మీడియం సైజ్ కాకుండా మరీ చిన్నది టమాటా వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పసుపు నీళ్ళలో పెట్టుకున్న వంకాయలని దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా వంకాయలు కొంచెం మెత్తపడేంత వరకు మూత పెట్టి కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత అవసరమో ఇద్దరికి, నేనైతే 3 సరిపోయేంత తీసుకున్నా. దానికి నేను 3.5 వరకు పొడి, ఫస్ట్ మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఒక 3.5 స్పూన్స్ వేసుకున్నాం. మంచిగా కింద నుంచి పైకి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కింద నుంచి పైకి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచుకొని కొంచెం సాల్ట్, నేను రైస్లో సాల్ట్ వేయను, సో మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకవేళ రైస్లో సాల్ట్ ఉంటే ఇక్కడ సాల్ట్ లైట్గా వేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టుకొని ఉంటే వాంగి బాత్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.